నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు వీళ్లకు లబ్ధి చేస్తే చాలు, వీళ్లకు కడుపు నిండా తిండి పెడితే చాలు, వీళ్ళని కంటికి రెప్పలా చూసుకుంటే చాలు, వాళ్ళే ఈ ప్రభుత్వాన్ని నిలబెట్టుకుంటారు. ఇదే కదా జగన్మోహన్ రెడ్డి నమ్మింది. నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు. ఇది పేదలకు పెత్తందారులకు మధ్యన పోరాటం. అందుకనే 5 ఏళ్ల పాటు ఆయన పేదల కోసం పాటుపడ్డాడు. పేదలకే పథకాలు ఇచ్చాడు, పేదల సంక్షేమం చూశాడు, పేదల కళ్ళల్లో ఆనందం కోసం అప్పులు తెచ్చాడు, పేదల జీవితాల్లో వెలుగుల కోసం మిగతా అన్ని రకాల సెక్షన్ల తిట్లు శాపనార్థాలు తిన్నాడు. చివరకు ఏం జరిగిందంటే ఇక మీకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే జగన్మోహన్ రెడ్డి ఒక విషయాన్ని, ఒక చరిత్ర చెప్పిన పాఠాన్ని మర్చాడు. తన పేదలు తన వెనక ఉంటే పెత్తందారుల మీద పోరాటం ఈజీ అనుకున్నాడు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు తన వెనక ఉంటే అగ్ర కులాలను లేదంటే పెత్తందారి వర్గాలను ఓడించినట్టు అనుకున్నాడు. కానీ చరిత్ర చెప్పిన పాఠాన్ని ఒకటి మిస్ అయ్యాడు. ఎలానో చూడండి. తను ఉద్యోగస్తులను చిన్న చూపు చూశాడు. 100% లబ్ధి ఇందాకలా చెప్పినట్టుగా పేదలకు పెట్టడం కోసం పెత్తందారుల పక్షాన ఈ ఉద్యోగస్తులను కట్టాడు. ఫలితం ఏంటి అంటే ఎవరు ఉద్యోగస్తులు అంటే ఎవరు అటెండర్ నుంచి డిప్యూటీ కలెక్టర్ దాకా, కానిస్టేబుల్ నుంచి డిఎస్పీ దాకా ఎవరు? వీళ్ళంతా ఎంతమంది ఉన్నారు? 8.5 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు ఉన్నారు. 13 లక్షల మంది రిటైర్డ్ అంటే పెన్షన్ తీసుకునే ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు. ఇక వాళ్ళ కుటుంబ సభ్యులు దానికి ఇక 2, 3, 4 మల్టిపుల్ చేసుకుంటే ఎంతమంది ఉంటారో ఒకసారి ఆలోచించండి. ఏమైంది వాళ్ళకు? నిజం, కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి వాళ్ళను పట్టించుకోని మాట నిజం. ఎందుకంటే నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు అనే దగ్గరే ఆయన ఆగిపోయారు. వాళ్లకు ఎంతటి కోపము, ఎంతటి బాధ అంటే ధర్నా చేస్తే ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని. చివరికి 2014 కంటే ముందు వాళ్ళు సాధించుకున్న హెచ్ఆర్ఏ 4 నుంచి 6,000 రూపాయలు తగ్గిపోయిన దిగమింగుకున్నారు. కనీసం సీఎంని కలుద్దామంటే అపాయింట్మెంట్ దొరకలేదన్న బాధలో ఉన్నారు. 4 ఎమ్మెల్సీలు ఓడించి 6 నెలల ముందు 4 ఎమ్మెల్సీలు కూడా ఓడించి పాఠం చెప్పింది అనుకున్నారు. అయినా సరే జగన్మోహన్ రెడ్డి లెసన్ నేర్చుకోలేదు. ఎందుకంటే నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనార్టీలు నా వెనక ఉన్నారనుకున్నాడు. పెత్తందారుల మీద పోరాటంలో ఉద్యోగస్తులు అటుపోయినా పర్లేదు అనుకున్నాడు. పేదలు నా అనుకున్నాడు. ఫలితం ఏంటంటే పేదలను చేసే క్రమంలో విస్మరించినటువంటి ఈ ఉద్యోగస్తులు చరిత్ర చెప్పిన పాఠమే మరోసారి జగన్మోహన్ రెడ్డికి చెప్పారు. 1977లో ఇందిరాగాంధీకి, 2004 కంటే ముందు చంద్రబాబు నాయుడికి, 2004లో దిగ్విజయ్ సింగ్కి, ఇదే క్రమంలో జయలలితకి, ఇలా రకరకాలుగా అనేక సందర్భాల్లో ప్రభుత్వ ఉద్యోగులతో పెట్టుకున్నటువంటి ప్రభుత్వాలు మట్టి గరిచిపోయాయి. ఎందుకో తెలుసా? ఈ ఉద్యోగులే ఎన్నికల విధుల్లో ఉండేది. ఈ పోలీసులు ఈ ఉద్యోగులే. వీళ్ళు ప్రభుత్వ పక్షం వహించాలి అనుకుంటే ప్రభుత్వం వీళ్ళని ప్రలోభ పెట్టాల్సిన అవసరం కూడా లేదు. ప్రలోభ పెడితే ఇంకో అదనం. కానీ వీళ్ళ మనసుల్లోనే ఈ ప్రభుత్వం పడిపోవాలి అని వస్తే వచ్చినటువంటి ఫలితం ఎలా ఉంటుందంటే దారుణమైన ఓటమన్నమాట. అంటే సంక్షేమ పథకాల లబ్ధిదారులకు టంచన్గా వాళ్ళ ఇంటికి డబ్బులు చేరటం కోసం, అవ్వాతాతల కళ్ళల్లో ఆనందం కోసం, అమ్మ ఒడి డబ్బుల కోసం, చేయూత, అలాగే ఇతరత్ర 9 రకాల నవరత్నాల స్కీముల కోసం జగన్మోహన్ రెడ్డి తాపత్రయపడే పరిస్థితుల్లో పాపం వీళ్లకు నెల జీతాలు కూడా ఆలస్యమయ్యాయి. చివరికి మేము విస్మరించబడ్డాం అనుకున్నారు. ధర్నాలో లేకపోతే ఆందోళనలో చేసే హక్కును కూడా హరించారని చెప్పేసి ఫీల్ అయ్యారు. కారణం వాళ్ళ వైపు ఉంటే పేదలకు పెట్టాలన్న తాపత్రయం జగన్మోహన్ రెడ్డికి ఉండిపోయింది. ఫలితం ఇద్దరి మధ్యన సయోధ్య చేసేవాడు లేకుండా పోయాడు. సయోధ్య కుదిరే సందర్భం లేకుండా పోయింది. ఫలితం దారుణమైన ఓటమి. అంటే జగన్మోహన్ రెడ్డి ఎంత చేసినా చేసిన వర్గాలు దాన్ని ఎంత గుర్తుంచుకున్నాయో, వాళ్ళ కృతజ్ఞతను ఎంతలా వ్యక్తీకరించారో తెలియదు. కానీ తన వల్ల అంటే వీళ్లకు మంచి చేయబోయే క్రమంలో విస్మరించబడిన వర్గాలు మాత్రం ఒక రకంగా
అంటే విశృంఖలంగా పోటెత్తారు. వాళ్ళ ఆగ్రహాన్ని ఒక తీవ్రమైన రూపంలో చూపిచ్చారు. చివరకు ఇప్పుడు మనం అనుకుంటున్నటువంటి పోల్ మేనేజ్‌మెంటు లేకపోతే ఎలక్షన్ మేనేజ్‌మెంట్‌లో ఒక రకంగా అంటే అనైతికమైన చర్యలకు కూడా ఈ ఉద్యోగస్తులు సహకరించారేమో అని కూడా ఇవాళ భ్రమపడాల్సిన పరిస్థితుల్లో, బాధపడాల్సిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి అభిమానులు ఉండిపోయారు. ఇంతటి పరిస్థితికి ఖచ్చితంగా చరిత్ర చెప్పినటువంటి ఆ ఒక్క పాఠాన్ని జగన్మోహన్ రెడ్డి గుర్తుపెట్టుకోలేదు. విస్మరించిన ఫలితమే అని చెప్పక తప్పదు.